హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి 2 రకాల పచ్చళ్ళు చూపిస్తున్నానండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే పెసరట్లోకి ఎంతో ఎక్సలెంట్గా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి చూపిస్తున్నాను. ముందు వీడియోలో ఉల్లిపాయ టమాటా పచ్చడికి ఆయిల్ మీరు 1 స్పూన్ వేసుకొని దీంట్లో మెంతులు 1/2 స్పూను, అలాగే దీంట్లోని జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. ఇది ఉల్లిపాయ టమాటా పచ్చడి కండి. ధనియాలు 1/2 స్పూన్ వేసుకోండి దీంట్లోనే. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, ఇవన్నీ దూరగా ఫ్రై చేసుకోండి ముందుగా. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 7-8 వేసుకోండి, పొట్టు తీసి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మీరు పచ్చిమిర్చి ఒక 7-8 వేసుకోండి. ఘాటు ఎక్కువగా ఉంటే కొన్ని తగ్గించి వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి పెట్టేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగాలి మనకి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పచ్చి ఉల్లిపాయలని కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటా కాంబినేషన్ దోశల్లోకైనా, పెసరట్లోకైనా, మనకి ఇడ్లీలోకైనా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ అన్నది వస్తూ ఉంటుంది. మీరు చూస్తారు కదా, ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగాలండి. దీంట్లోనే కొద్ది పచ్చి వాసన అనేవి పోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే టమాటా ఇవన్నీ కూడా కంప్లీట్గా పచ్చి వాసన పోయే వరకు మనం ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలా మీరు స్టవ్ దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే టమాటా మనకి అడుగంటుతుంది. ఇవన్నీ కూడా పచ్చిగా ఉండిపోతాయి. దీంట్లోనే సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్గా మనం చట్నీలని రెడీ చేసుకోవచ్చండి. మామూలుగా మనం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్ది కలర్ కోసం పసుపు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. మనం వీటిని కొద్దిగా చల్లారనిద్దాము. మీరు స్టవ్ దగ్గర ఉండి చక్కగా వీటిని వేయించుకోండి. పచ్చిమిర్చి అయినా, ఉల్లిపాయలు, టమాటా మనకి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడతాయన్నమాట అన్నీ కూడా. ఇలా అయినప్పుడు మనం స్టవ్ బంద్ చేసి చల్లారనిచ్చి మిక్సీ వేసేసుకోవాలి. మీరు పులుపు కొంచెం తినేవాళ్ళు కొద్దిగా చింతపండు దీంట్లో వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఈ విధంగా మిక్సీ వేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని పోపు వేసుకున్నాము. అదే కళాయిలో వేసుకోవచ్చండి. ఎక్కువ బౌల్స్ మనకి అవుతాయి అన్నమాట ఈ రెసిపీస్ చేసినప్పుడు. అలా కాకుండా మనం వేయించిన దాంట్లో పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకొని, కొన్ని పోపుకి ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, 2 మిర్చి వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ పోపు అండి. వాళ్ళు పోపు వేసుకోకపోయినా కానీ ఈ పచ్చడి బాగుంటుంది. మీరు పోపు కూడా వేసేసుకోండి. ఈ విధంగా పోపు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడిలో వేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. మనకి టైం ఉంటే ఒక 2-3 రకాల పచ్చళ్ళు ఈజీగా మనం రెడీ చేసి పెట్టుకొని ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియో తప్పకుండా మనం ఇలాంటి ట్రై చేయాలి. అల్లం పచ్చడి చాలా హెల్దీ అండి. మీకు అల్లం పచ్చడి చూపిస్తున్నాను ఇదే వీడియోలో. ఇది కూడా ట్రై చేయండి. దోశలోకి చాలా బాగుంటుంది. బోండాలోకైనా, దోశలోకైనా చాలా మంచి రెసిపీ అండి. ఇప్పుడు మీరు ముందుగా అల్లంని ఒక 100 గ్రామ్స్ కానీ మీ ఇష్టం అండి, మీరు ఎంత అంటే అంత తీసుకోవచ్చు. దాని తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఒక 100 గ్రాములు అల్లం ఉంటే ఒక
10-15 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం కలర్ మారాలండి. అల్లం ముక్కలు కొద్దిగా మనకి ఎరుపు రంగు వచ్చేంత వరకు చూసారు కదా, ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత ఇవి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మిక్సీలో ఇప్పుడు మీరు దీంట్లో చింతపండు, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోండి. అంటే సరిపడంత అందాజ మీరు తినేదాన్ని బట్టి పులుపు తీపి వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా దీన్ని పోపు వేసుకున్నాము. సింపుల్ పోపు అన్నమాట. ఇది బోండాలోకైతే మంచి రెసిపీ అండి. ఇడ్లీలోకైనా బోండాలోకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు సింపుల్ పోపు వేసుకోండి దీన్ని. ఒకవేళ మీకు పోపు అవసరం లేదు అని అంటే అలాగ కూడా డైరెక్ట్ మీరు తినేయచ్చు. ఇప్పుడు మీరు దీంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. కొద్దిగా ఎండుమిర్చి, అంటే ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. అలాగే వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిలో వేసేసుకుంటే మనకి అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయినట్టే. ఒకేసారి నేను ఈ 2 వీడియోలు మీకు చూపించాను. దోశలోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి, బోండాల్లోకి, అలాగే మీకు ఏ టిఫిన్ తయారు చేసుకున్నా కానీ ఈ పచ్చళ్ళు అన్నవి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు పల్లి పచ్చడే కాకుండా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.